లాస్ట్ 2 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము. దీంతో పాటు మన హెచ్న్యూ టీమ్ అండ్ లోకల్ పోలీస్ టోటల్గా 3 కేసు మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్లో రిజిస్టర్ చేశాము. ఈ 3 కేసెస్లో ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్, తర్వాత ఒకటి లోకల్ డ్రగ్ పెడ్లర్ అండ్ 3 డ్రగ్ సబ్ పెడ్లర్స్, మేము టోటల్ 5 మందికి ఈరోజు అప్రెంట్ చేశాము. వాళ్ళ అందరి నుంచి ఈరోజు మల్టిపుల్ డ్రగ్స్, ఎండిఎంఏ, ఓజీ, తర్వాత హ్యాష్ ఆయిల్, ఈ అన్నీ కలిసి ప్రాపర్టీ వర్త్ ఆఫ్ 63,65,500 రూపీస్ వర్త్ ప్రాపర్టీ మేము సీజ్ చేశాము. ఈ మొత్తం ఆపరేషన్లో మేము 3 కేసెస్ బుక్ చేశాము. దీంట్లో ఫస్ట్ కేస్ మన చిక్కలగూడ పిఎస్ లిమిట్లో బుక్ చేశాము 165/26. ఈ కేసులో మెయిన్ పెడ్లర్ అంటే సాయి నిఖిల్ యాదవ్, 18 years old, వాళ్ళ నేటివ్ ఆఫ్ బాలానగర్ హైదరాబాద్. వాటి నుంచి మన ఎండిఎంఏ 115 grams ఎండిఎంఏ మేము సీజ్ చేశాము వర్త్ ఆఫ్ 11,50,000. ఈ సాయి నిఖిల్ యాదవ్ ఇది ఇంటర్మీడియట్ స్టడీ ఆపేసి తర్వాత ఇది బ్యాడ్ హ్యాబిట్లో అలవాటు అయ్యి ఈ డ్రగ్ కన్జంప్షన్ స్టార్ట్ చేశారు. స్లోలీ డ్రగ్ కన్జంప్షన్ టు కన్వర్ట్ అయ్యి వాళ్ళు లోకల్ పెడ్లర్గా వాళ్ళ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళు నీడీ కన్జ్యూమర్స్కి రెగ్యులర్గా ఇది ఎండిఎంఏ పిల్స్ సేల్ చేశారు. ఈ సాయి నిఖిల్ యాదవ్ ఒక అబ్స్కాండింగ్ పెడ్లర్ ఆదిత్య నుంచి ఇది రెగ్యులర్గా పర్చేజ్ చేసి ఈ కన్జ్యూమర్స్కి సేల్ చేస్తున్నారు. ఈ ఆదిత్య గురించి మన టీం ఇప్పుడే వర్కింగ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఇమీడియట్గా అప్రెంట్ చేసి ఈ కేసు ఫైనలైజ్ చేస్తాము. ఈ సాయి నిఖిల్ ప్రీవియస్లీ కూడా 2 కేసెస్లో, ఈ సంవత్సరం 2 కేసులు, ఒకటి సనత్ నగర్ పిఎస్ అండ్ జిరిమెట్ల పిఎస్, ఈ 2 కేసెస్లో వాళ్ళు అబ్స్కాండింగ్ యాక్యూజ్ ఉన్నారు. సో ఈ రోజు అప్రెంట్ చేసి అతనికి జ్యుడిషియల్ కస్టడీలో పంపించేస్తాము. సెకండ్ కేస్ మన సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో బుక్ అయింది, క్రైమ్ నంబర్ 185/26. ఈ కేసెస్లో మన ఒకటి ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్ సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సిద్ధార్థ్, అతను 28 years, అది వెల్డర్గా పని చేస్తారు. బట్ ఈ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్టిక్, బట్ ఇక్కడ హైదరాబాద్లో సురారాం ఏరియాలో ఉంటారు. అండ్ ఇంకా ఒక అక్యూజ్ వేణు, ఇది సబ్ పెడ్లర్, వాళ్ళ నేటివ్ ప్లేస్ కుకుట్పల్లి హైదరాబాద్. ఈ సింహాచలం అది శ్రీకాకుళం నేటివ్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అక్కడ ఇనిషియల్గా వాళ్ళు కొన్ని ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్తో వెల్డింగ్ లోకల్ పని చేశారు. తర్వాత స్లోలీ ఈ డ్రగ్ బిజినెస్లో స్టార్ట్ చేశారు. డ్రగ్లో కూడా అలవాటు అయ్యి వాళ్ళు ఇనిషియల్గా యాజ్ అ ట్రాన్స్పోర్టర్గా పని చేశారు. అండ్ తర్వాత వాళ్ళు ఓన్గా ఇంటర్ స్టేట్ పెడ్లర్గా స్టార్ట్ చేశారు. ఈ రెగ్యులర్గా మన హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది హ్యాష్ ఆయిల్ తీసుకొని ఇక్కడ వస్తున్నారు అండ్ ఇక్కడ లోకల్ సబ్ పెడ్లర్లో సేల్ చేస్తున్నారు. సో ఈ బోత్ యాక్యూజ్ నుంచి మేము ఈరోజు హ్యాష్ ఆయిల్ 1,005 grams వర్త్ ఆఫ్ 12,75,000 వర్త్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ మేము సీజ్ చేశాము. ఈ మెయిన్ యాక్యూజ్ సింహాచలం పైన ప్రీవియస్గా 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి బాలానగర్ పిఎస్ లిమిట్లో ఒకటి కేసు ఉంది, తర్వాత ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సంగారెడ్డిలో ఒకటి కేసు ఉంది, అండ్ ఒక మసబ్ ట్యాంక్ కేసులో వాళ్ళు ఆర్మ్స్ యాక్ట్ అండ్ ఎన్డీపీఎస్ కింద ప్రీవియస్గా 25లో బుక్ అయింది. సో పాత కూడా 3 కేసెస్ వాళ్ళ పైన ఉన్నాయి. అండ్ ఈ వేణు వాళ్ళ యాజ్ అ సబ్ పెడ్లర్గా ఇక్కడ పని చేస్తున్నారు. సో ఈ కేసులో మన 2 యాక్యూజ్ అండ్ హ్యాష్ ఆయిల్ వర్త్ ఆఫ్ 12,75,000 మేము సీజ్ చేశాము. ఇది థర్డ్ కేసు మన ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో బుక్ అయింది. ఈ కేసులో క్రైమ్ నంబర్ 256/26. ఈ కేసులో మేము ఒక డ్రగ్ పెడ్లర్ అండ్ ఒక సబ్ పెడ్లర్కి అరెస్ట్ చేశాము. ఆ డ్రగ్ పెడ్లర్ పేరు అక్షయ్ పటేల్, అది నేటివ్ ఆఫ్ అబ్దుల్లా పుర్మెట్ రంగారెడ్డి డిస్టిక్. అండ్ సెకండ్ అక్యూజ్ సబ్ పెడ్లర్ ఆదిత్య వర్ధన్, అతను కూడా ప్రైవేట్ బిజినెస్ చేస్తారు. వాళ్ళ లోకల్ బైలా మాల్ కూడా ఎల్బీ నగర్ నుంచి ఉన్నారు. సో ఇద్దరు నుంచి మేము ఈరోజు 363 grams ఆఫ్ ఎక్స్టాసీ పిల్స్, ఓజీ గాంజా 41 grams, LSD బ్లాట్స్ 4
0.12 grams, తర్వాత క్యాష్ ఆఫ్ 50,000, మొబైల్ ఫోన్ అండ్ 2 వీలర్, టోటల్ వర్త్ ఆఫ్ 39,40,500 రూపీస్ వర్త్ ఆఫ్ ఈ కాంట్రాబ్యాండ్ సబ్జెక్ట్ మేము ఈ రోజు సీజ్ చేశాము. ఈ అక్షయ్ పటేల్ అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది బార్న్ అండ్ వాటప్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇనీషియల్ గా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశారు. సబ్సిక్వెంట్ గా వాళ్ళు ఒక టైల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. బట్ ఈ బిజినెస్ లో లాస్ అయ్యి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ తో తర్వాత పర్సనల్ మ్యాటర్ తో వాళ్ళు స్లోలీ ఈ డ్రగ్ హ్యాబిట్స్ లో అలవాటు అయ్యారు. ఈ అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఈ డ్రగ్ కన్సంప్షన్ చేసి తర్వాత సబ్సిక్వెంట్ గా వాళ్ళు లోకల్ సబ్ పెడ్లర్ అండ్ తర్వాత పెడ్లర్ గా ఇక్కడ పని స్టార్ట్ చేశారు. వాళ్ళ రెగ్యులర్ గా ఈ డిటిడిసి కురియర్ మిగతా కురియర్ నుంచి గోవా నుంచి ఇది మటీరియల్ పిలవడం అండ్ ఇక్కడ సబ్ పెడ్లర్ కి అమ్మడం అది రెగ్యులర్ గా స్టార్ట్ చేశారు. సో ఇది ఒకటి అక్షయ్ పటేల్ అండ్ తర్వాత ఇక్కడ అక్షయ్ పటేల్ తో ఒక సబ్ పెడ్లర్ బాబురి ఆదిత్య వర్ధన్ ఇద్దరికి కూడా మేము ఈ రోజు అరెస్ట్ చేశాము. ఈ 3 కేసులో చూస్తే ఈ మోడస్ ఆపరెండి సేమ్, అంటే ఇనిషియల్ గా ఈ అందరు పెడ్లర్స్ సబ్ పెడ్లర్స్ ఇనిషియల్ గా ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ తో పర్సనల్ ప్రాబ్లమ్ తో ఈ ఎడ్యుకేషన్ ఆపేసి ఇది డ్రగ్ కన్జ్యూమ్ కి అలవాటు అయ్యి తర్వాత స్లోలీ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ తో డ్రగ్ కన్జ్యూమర్ తో సబ్ పెడ్లర్ అండ్ పెడ్లర్ గా మారారు. సో ఈ స్లోలీ ఇక్కడ వాళ్ళు చాలా మంది మేము ఈ కేసెస్ లో కన్జ్యూమర్స్ కూడా ఐడెంటిఫై చేశాము. ఈ కన్జ్యూమర్స్ కి కూడా నెక్స్ట్ మేము అప్రెంట్ చేస్తాము. సో ఈ 3 కేసులో టోటల్ మల్టిపుల్ కాంట్రాబ్యాండ్ సబ్జెక్ట్స్ కాంట్రాబ్యాండ్ సబ్స్టెన్సెస్ వర్త్ ఆఫ్ 63,65,500 రూపీస్ మేము సీజ్ చేశాము. ఈ 5 యాక్యూస్ కు కూడా ఈ రోజు మేము జ్యుడిషియల్ కస్టడీలో పంపించేస్తున్నాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అండ్ హెచ్ను నుంచి అందరు పబ్లిక్ కి ఒక రిక్వెస్ట్, మన తెలంగాణ ప్రభుత్వం మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ను టీం ఈ డ్రగ్స్ ఇష్యూ పైన చాలా సీరియస్ గా ఉన్నారు. రెగ్యులర్ గా మన ఈ హెచ్ను టీం అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ డ్రగ్ ఆఫెండర్స్ పైన పెడ్లర్స్ పైన తర్వాత కన్జ్యూమర్స్ పైన కూడా నిఘా పెట్టి ఉన్నారు. మన రీసెంట్ అబ్జర్వేషన్ అంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ స్టూడెంట్, ఐటీ ప్రొఫెషనల్స్, మెడికల్స్, డాక్టర్స్ చాలా మంది ఈ డ్రగ్స్ లో ఈజీగా అలవాటు అవుతున్నారు అండ్ వాళ్ళ లైఫ్ కి డ్యామేజ్ చేస్తున్నారు. సో ఈ అందరు నాట్ ఓన్లీ లోకల్ పెడ్లర్స్ అండ్ అది పెద్ద పెడ్లర్స్ లోకల్ సబ్ పెడ్లర్స్ పైన కాదు, మన కన్జ్యూమర్స్ పైన కూడా మేము రెగ్యులర్ గా వాచ్ పెడుతున్నాము. సో అందరికీ మన రిక్వెస్ట్, అది ఈ డ్రగ్స్ లో అలవాటు అయ్యి మీ భవిష్యత్కి డ్యామేజ్ చేయవద్దు. ఈ ఒకసారి ఈ ఎన్డీపీఎస్ కేస్ బుక్ అయిన తర్వాత మీ అన్ని భవిష్యత్కి డ్యామేజ్ అయితే మీకు లోకల్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఇది రావడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి మ్యాటర్ ఇప్పుడు పోలీస్ నుంచి వెరిఫై అవుతారు. సో ఈ ఒక స్మాల్ ఎన్డీపీఎస్ కేస్ మీ మొత్తం భవిష్యత్కి డ్యామేజ్ చేస్తున్నారు. తర్వాత పేరెంట్స్ లో కూడా మన అపీల్, మీ ఎడ్యుకేటెడ్ పిల్లలు తర్వాత మీ ఇంటికి వాళ్ళ పిల్లలు వాళ్ళ పైన వాచ్ పెట్టండి. వాళ్ళ బిహేవియర్ కొంచెం చేంజ్ అయింది, తర్వాత అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు, అదే అయిన తర్వాత ఇమీడియట్ గా మీరు పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత లోకల్ పబ్లిక్ కూడా ఏదైనా మీకు డ్రగ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మన హెచ్న్యూ టీంలో లేదా లోకల్ పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. దీనిపైన మేము సీరియస్ యాక్షన్ చేస్తాము. సో ఈ కేసెస్ లో ఈ స్పెషల్ డ్రైవ్ లో ఈ 3 కేసెస్ లో మన హెచ్న్యూ టీం మరియు లోకల్ పోలీస్ చాలా మంచిగా పని చేశారు. మన హెచ్న్యూ ఇన్స్పెక్టర్ బి వెంకట్, తర్వాత బాలస్వామి ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ వెంకట్రాములు, ఎస్ఐ మనోజ్ కుమార్ అండ్ మన ఎంటైర్ హెచ్న్యూ స్టాఫ్ బోత్ టీం చాలా మంచిగా పని చేశారు. ఈ 3 కేసెస్ లో అండ్ 5 అక్యూజ్ కి అప్రెంట్ చేశాము. మన హెచ్న్యూతో పాటు మన లోకల్ పోలీస్ చిక్కల్గూడ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, అశోక్ ఇన్స్పెక్టర్ సనత్ నగర్ పోలీస్ అండ్ సైదయ్య ఇన్స్పెక్టర్ ఆదివట్ల